బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు కాంగ్రెస్ లో చేరటం మరికొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. మధ్యాహ్నం ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే ఫామ్ హౌస్ కి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు కాంగ్రెస్ లో చేరటం మరికొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. మధ్యాహ్నం ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే ఫామ్ హౌస్ కి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు కాంగ్రెస్ లో చేరటం మరికొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. మధ్యాహ్నం ఫామ్ హౌస్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే ఫామ్ హౌస్ కి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు కాంగ్రెస్ లో చేరటం మరికొందరు క్యూలో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. మధ్యాహ్నం ఫామ్ హౌస్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే ఫామ్ హౌస్ కి రావాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? కేసీఆర్ వారితో ఏం విషయాలపై చర్చించనున్నారు? యశోద, గత వారం రోజుల నుంచి కూడా గ్రూపులుగా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ని కలుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా కలిసి వస్తున్నారు. ప్రతిరోజు ఒక 3గురికి కాల్స్ వెళ్తున్నాయి. వాళ్ళు మధ్యాహ్నం కల్లా రావాలి, మాట్లాడిపోవాలనేటువంటి విషయాన్ని మాత్రం కేసీఆర్ నుంచి పిలుపు అందుకుంటున్నారు. సో ఇవాళ కూడా ఒక 3గురికి ఫోన్ కాల్స్ వెళ్ళినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. లంచ్ అంటే పోస్ట్ లంచ్ వరకు ఫామ్ హౌస్కి వెళ్ళాలనేది కూడా ఆ ఫోన్ కాల్ సారాంశంగా కూడా తెలుస్తోంది. ఇటు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కుత్బులాపూర్, కూకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఫోన్ కాల్స్ అయితే పోయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైనే కేసీఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి చర్చ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జాయిన్ అయ్యారో అంతకంటే ముందు దానం నాగేందర్ జాయిన్ అయ్యారు. సో దానిపైనే ఒకంత పార్టీలో నైరాశ్యం వచ్చిందని చెప్పాలి. అసెంబ్లీ ఫలితాల తర్వాతే అప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, చాలామంది నేతలు కాంగ్రెస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి టచ్లో ఉన్నారు అనేటువంటి మాటను మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు రావడంతో ఆ తర్వాతనే జగిత్యాల ఎమ్మెల్యే ఆయన జాయిన్ అయినారు. ఆ తర్వాత ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి చాలామంది బీఆర్ఎస్ నేతలంతా కూడా టచ్లో ఉన్నారనేటువంటి మాట, అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారనేటువంటి విషయాలపైనే ఈ మేరకే కేసీఆర్ మాత్రం ఎవరిని కూడా పార్టీ నుంచి జారకుండా వాళ్ళతో మాట్లాడము, సంప్రదింపులు జరపడము అనేటువంటి విషయాలపైనే ఆయన దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పనప్పటికీ కూడా మనకే అందుతున్నటువంటి సమాచారం మేరకు గ్రూపుల వారీగా మొన్న గంగుల కమలాకర్, అదేవిధంగా ఈ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అందరినీ ఒకేసారి కాకుండా ఈ రకంగా ఒక 3గురిని 4గురిని పిలిచి మాట్లాడాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా పరిణామాలపైన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కావచ్చు ఆయన చాలాసార్లు మాట్లాడారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత పార్టీకి ఎదురైనటువంటి ఫలితాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని దూరం చేశారు. కాబట్టి ఆ గ్యాప్నన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలి అనేటువంటి విషయాలపైన ఇప్పటికే అన్ని గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో దాని దిశగా అడుగులు వేయాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నప్పుడు కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీల వైపు చూస్తున్నటువంటి ఒక వార్తతో మాత్రం పార్టీలో మాత్రం ఒక అంతర్గతంగా చర్చనైతే జరుగుతోంది. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఒకంత చర్చ జరుగుతుంది. ఆయన కూడా పార్టీని వీడుతారనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. కాబట్టి ఆ తర్వాత దాంతోపాటు రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చాలామంది ఈ రకంగా పేర్లు బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే వాళ్ళతో కూడా మాట్లాడతారనేటువంటి చర్చనైతే పార్టీలో జరుగుతోంది. మరి నెక్స్ట్ బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఏముండబోతోంది అనేటువంటి అంశం పైన మాత్రం ఒకంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ షరీఫ్.